Hi everyone, wish you very happy Christmas and very happy new year to all of you. సో మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో అమ్మ వాళ్ళు మేము ఒకే ఊర్లో ఉంటాము. సో లోకల్లో దగ్గరలోనే ఉంటాము, కానీ ఓన్లీ పండగకి మాత్రమే 2 రోజుల ముందే వెళ్ళిపోయి అక్కడే స్టే చేసి ఉంటాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ 2 days మాత్రం. సో ఇది చూడండి, మార్నింగ్ 5:30 కల్లా లేచి కట్టింగ్స్ అంటే ఆనియన్స్, టమాటోస్ అన్నీ కటింగ్ స్టార్ట్ చేసేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ చర్చికి వెళ్ళిపోవాలి అనమాట, టైం ఉండదు అని చెప్పానని. సో బావమర్దలు ఇద్దరు కూడా, అన్నయ్య అని ఈయన అనమాట, ఇద్దరు చికెన్ తీసుకురావడానికి బయలుదేరారు. మోస్ట్లీ 6 o'clock అయినట్టుందండి. అంటే పొద్దున్నే వెళ్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది అని చెప్పానని మార్నింగ్ బయలుదేరారు. కానీ మార్నింగ్ అక్కడ వెళ్ళేటప్పటికే చాలా క్రౌడ్ ఉందంట. సో తీసుకొని వచ్చేసేసి మ్యారినేట్ చేయడానికి రెడీ చేశాడు అన్నయ్య. సో మొత్తం అల్లం పేస్ట్, మొత్తం మసాలాలన్నీ, ధనియాల మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేటప్పుడు ఆయిల్లోనే సాల్ట్ వేస్తాడు. సో చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఈ దమ్ బిర్యానీ మా అన్నయ్య చేస్తున్నాడు. సో నాకైతే ఎప్పుడు నేర్చుకున్నాడో మా అన్నయ్య, ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు, కానీ సూపర్బ్ చేస్తాడండి, చాలా బాగా చేస్తాడు దమ్ బిర్యానీ. అండ్ ఎక్కువ క్వాంటిటీ ఉన్నా సరే, ఎక్కువ మందికైనా సరే చాలా బాగా చేస్తాడనమాట. సో అన్నయ్య వాళ్ళ కొలీగ్స్, అమ్మ వాళ్ళ నైబర్స్ ఉంటారు కదా, సో ఇయర్లీ వన్స్ కాబట్టి అందరికీ పెడుతుందమ్మ. సో అందుకని చెప్పని ఇంత క్వాంటిటీ అన్నయ్య చేస్తాడు. సో తక్కువ అంటే పర్లేదు, ఎక్కువ క్వాంటిటీ కూడా టేస్ట్ రావాలి అని అంటే ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి కదా, బట్ అంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ తెచ్చుకున్నాడో. సో ఏమో ఆయిల్ వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ యూస్ చేస్తున్నాడు కలపడానికి. ఇక్కడ ఇది వీడియో తీసేటప్పుడు నేను రెడీ అవుతున్నాను. సో ఆ తర్వాత వీడియో నేను చూసిన తర్వాత, అంటే రికార్డ్ చేసిన తర్వాత, మా అల్లుడు రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు అనమాట. హాయ్ గాయస్, మా నాన్న ఈ మసాలా వేస్తున్నాడు, మా నాన్న ఉల్లిపాయలు వేస్తున్నాడు, కొత్తిమీర వేస్తున్నాడు, ఈ కొత్తిమీర మా నానమ్మ కట్ చేసింది, ఇలా రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు. కెమెరామన్ మా మామకి లైక్ ఇవ్వండి, ఆనియన్స్ కట్ చేసిన మా అత్తకి లైక్ ఇవ్వండి అని. సో చాలా ఫన్నీగా అనిపించింది. ఒకవైపు మా నాన్నేమో చర్చికి టైం అవుతుంది అని చెప్పనని హడావుడి చేస్తున్నాడు. సో మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకుంటే చర్చి నుంచి రావగానే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అని అన్నయ్య థాట్ అనమాట. సో అందుకని చెప్పని మొత్తం కంప్లీట్గా అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకొని చర్చికి రెడీ అయిపోయాము. అందరం న్యూ డ్రెస్సెస్, కొత్త డ్రెస్సెస్ వేసుకొని చక్కగా రెడీ అయిపోయాము చర్చికి వెళ్ళడానికి. అండ్ మా నాన్న అండ్ మా అల్లుడు, చిన్నల్లుడు అండ్ అన్నయ్య, అమ్మ, వదిన, ఇది నేను, మీకు తెలుసు, వీళ్ళిద్దరూ మా పిల్లలు అండ్ మా అన్నయ్య వాళ్ళ పెద్ద కొడుకు అనమాట, ఈ మా వారు. సో ఇంకా చర్చిలో మాత్రం నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి కుదరలేదండి, ఎందుకంటే ప్రేయర్ జరుగుతూ ఉంటుంది కదా. సో అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ అవి తీసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేము అసలు అక్కడ వీడియో కానీ ఫొటోస్ కానీ దిగలేదు. అండ్ వచ్చిన తర్వాత మేము ఈ ఫొటోస్ అన్నీ దిగామన్నమాట. సో కంప్లీట్ ఫ్యామిలీస్ మొత్తం కూడా ఫొటోస్ దిగాము. అండ్ చెల్లి కూడా యాడ్ అయ్యింది మాతో పాటు, చర్చి దగ్గర నుంచి మా చెల్లి యాడ్ అయ్యింది. సో చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మేము ఇలాగ ఫొటోస్ దిగి ఎంజాయ్ చేసాం మార్నింగ్ టైం అనమాట. సో ఇంకా డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకున్నారు, మళ్ళీ ఆన్ డ్యూటీ అన్నట్టుగా ఇంక అన్నయ్య వెంటనే వంట స్టార్ట్ చేసేసాడు. కొంచెం డిఫరెంట్గా చేస్తారండి, రెగ్యులర్గా చేసే దమ్ బిర్యానీ కన్నా అన్నయ్య కొంచెం డిఫరెంట్గా చేస్తాడు. ఇందాక ఆల్రెడీ చికెన్లో అన్ని మసాలాలు యాడ్ చేస్తారు కదా, మొత్తం బిర్యానీ మసాలా కానీ, ధనియాల మసాలా కానీ, అన్ని అల్లం పేస్ట్ అన్నీ యాడ్ చేస్తాడు. ఇక్కడ మళ్ళీ చికెన్ కర్రీ కోసం మళ్ళీ మసాలాలు వేస్తున్నాడు. మళ్ళీ ఆనియన్స్, టమాటాలు, ఏవైతే మసాలాలు మ్యారినేట్ చేశాడో సేమ్ అన్ని మసాలాలు కూడా, మళ్ళీ కారము, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అన్నీ మళ్ళీ వేస్తాడనమాట. సో చికెన్ మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేశాడు. ఆ రోజు పిల్లలు మాత్రం బాగా కష్టపడ్డారంట. ఎందుకు అంటే నేను లేను ఆ టైంలో. మా చిన్నల్లుడు షూస్ కావాలని ఏడుస్తుంటే నాన్నను మేము బయటికి వెళ్ళామన్నమాట. సో పిల్లలు బాగా కష్టపడ్డారు. ఇలా వంట చేస్తున్నప్పుడు వాళ్ళ హడావుడి మీకు తెలిసిందేగా. సో మేము చేస్తామని సో అంత పెద్ద గెరటను తీసుకొని వాళ్ళు తిప్పుతున్నారు, వాళ్ళే వంట చేస్తున్నట్టు. సో ఇలా 15 to 20 minutes తర్వాత బాగా చికెన్ ఉడికించేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేస్తాడు.
మళ్ళీ ఇది రైస్కి రెడీ చేస్తున్నాడు. అగైన్ మళ్ళీ మసాలాలు వేస్తాడు అనమాట. అల్లం పేస్ట్ వేస్తాడు, ఉల్లిపాయలు, టమాటాలు, మళ్ళీ అన్ని మసాలాలు ఏవైతే మ్యారినేట్ చేశాడో అన్ని మసాలాలు ఇక్కడ యాడ్ చేస్తాడు. చూస్తుంటే ఇన్నిసార్లు మసాలాలు వేస్తున్నాడా అనిపిస్తుంది, బట్ అసలు రైస్కి మాత్రం సరిపడా ఉంటుంది. అంటే బ్యాలెన్స్డ్గా వేస్తాడు అనమాట, అన్నిటి మీద కలిపి బ్యాలెన్స్డ్గా వేస్తాడు. దానివల్ల ఏంటంటే మొత్తం ముక్కకి మసాలా పడుతుంది, గ్రేవీలో మసాలా ఉంటుంది, మళ్ళీ రైస్కి కూడా మసాలా ఉంటుంది. సో రైస్ ఏమైనా చప్పగా అనిపించడం కానీ ఇలా అనిపించదు, సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా చేస్తాడు. దమ్ బిర్యానీ మాత్రం మా అన్నయ్య అండి, ఎందుకంటే నా ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి దాన్ని ఎంతో బాగా పొగడాలి. అది చేసి మా అన్నయ్యని కూడా బాగా అనమాట, చాలా బాగా చేస్తాడు. అంత క్వాంటిటీ మీద టేస్ట్ రావాలంటే నార్మల్ విషయం కాదు కదా. సో సూపర్గా చేస్తాడు. ఎవరైనా వాళ్ళ ఆఫీస్లో కానీ ఇంకా దమ్ బిర్యానీ అని అంటే బాలు, అన్నయ్య పేరు బాలు అని అంటారు. సో ఇలా అందరూ కలిసి వంటలో పార్టిసిపేట్ చేశారు. సో ఇలా మొత్తం రైస్ అంతా వేసుకొని ఈ రైస్ కూడా హాఫ్ బాయిల్డ్ కాకుండా మోస్ట్లీ చక్కగానే ఉడికినిస్తాడు. సో ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను, నేను వచ్చేసరికి రైస్ అయిపోయింది పక్కన, అండ్ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. సో రెండింటిని మిక్స్ చేసి నాకు తెలిసి ఒక 10 to 15 minutes ఉంచుతాడు అంతే. ఆల్రెడీ రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది. సో హాఫ్ బాయిల్డ్ ఏం చేయడు, రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది. సో 10 to 15 minutes ఉంచుతాడు. హెల్ప్ చేద్దామని చెప్పి నేను తీస్తున్నాను, కానీ మా అన్నయ్యకి వచ్చేసరికి రైస్ బ్రేక్ అవుతుందన్నదే కంగారు ఉంది. రైస్ బ్రేక్ అయిపోతుంది జాగ్రత్త, ఎంతైనా అంతే కదా, వాళ్ళు వంట చేస్తున్నారు అని అంటే మనమైనా ఎవరైనా అది కొంచెం కేర్గా, ఆ డిఫరెంట్ కేరింగ్ ఉంటుంది కదా. సో చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, పీస్ బాగా ఉడికిపోతుంది, రైస్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. సో అందరినీ తీయడం కుదరలేదండి, అమ్మ వాళ్ళు తినడం కానీ అందరినీ కుదరలేదు. అప్పటికే 3 o'clock అయిపోయింది మేము తినేసరికి. సో అన్నయ్య వాళ్ళ కొలీగ్స్, పక్కన ఉన్నది మా మరిది అనమాట. సో అందరం అలా తినేసాము. అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యి ఈవినింగ్కి మళ్ళీ ఇంకొక చర్చికి వెళ్తాము. సో నాకు ఈ చర్చి గురించి ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే మార్నింగ్ ఎవరి చర్చికి వాళ్ళు వెళ్తే ఈవినింగ్ మాత్రం అందరూ వస్తారండి ఇక్కడికి, చాలా బాగుంటుంది. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. సో చెల్లి వాళ్ళు యాక్చువల్లీ ఈరోజు మాతో యాడ్ అయ్యారు మార్నింగ్ నుంచి. మామూలుగా అయితే ఈ చర్చిలో కలుస్తామన్నమాట. మార్నింగ్ అంతా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అలాగా. సో ఈసారి మాత్రం మాతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవినింగ్కి చెల్లి వాళ్ళు, మేము చిన్నప్పుడు ఉన్న ఆంటీ వాళ్ళందరూ, అంటే మేము 15 to 18 years ఒకే ఇంట్లో ఉన్నాము. సో ఆంటీ వాళ్ళు అందరూ కూడా ఈ ప్లేస్కి వస్తారు, చర్చికి వచ్చేస్తారు క్రిస్మస్ రోజున. సో ఖచ్చితంగా మార్నింగ్ ఎంత టైర్డ్ అయినా సరే ఈవినింగ్ ఎంత లేట్ అయినా కూడా మేము ఆ చర్చికి వెళ్తాము. అండ్ చర్చిలో వాళ్ళు వచ్చి డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ మా పెద్దవాడు డైలాగ్ చూడండి వీడియో తీస్తుంటే, యూట్యూబ్లో వైరల్ అయిపోవాలని, ట్రెండ్ అయిపోవాలంట. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ వర్డ్స్, సబ్స్క్రైబర్స్, ట్రెండింగ్, వైరల్. నా ఫేస్కి అల్లు అర్జున్తో ఎక్కువ ఫ్యాన్స్ ఉండాలి, అంత వైరల్ అవ్వాలి. మా చిన్నలుడైతే హాయ్ గైస్ అని, ఇవన్నీ వింటుంటే ముద్దుగా ఉంటున్నాయి. కానీ అమ్మో ఇలా నేర్చుకుంటున్నారా ఇంతగా, అంటే సోషల్ మీడియా ఇంతగా వీళ్ళని ఇంపాక్ట్ చేస్తుందని ఒక్కడెక్కడో బాధ అనిపిస్తుంది. సో ఇలా కానీ బాగుంటుంది పిల్లల దగ్గర నాలెడ్జ్ అది. సో ఇలా ఎంజాయ్ చేసాము చర్చిలో డిన్నర్తో. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎండ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఫర్ టుడే. మా ఇంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇవి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు క్రిస్మస్ సెలబ్రేట్ ఎలా చేసుకున్నారు, మీ క్రిస్మస్ ఎలా జరిగింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బాయ్ ఎవ్రీవన్, బాయ్.